ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం ముఖ్యంగా మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరీమణులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ అనవసరమైన తగాదాలు వివాదాలు మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే వాటి వల్ల అనవసరంగా వాళ్ళకి దూరం అవ్వడము లేదా మీకు మానసిక క్లేశము కలుగుతాయి. కాబట్టి జాగ్రత్త. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, పెట్టుబడులకి తగ్గ లాభాలు లేకపోవడము, ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కానీ, మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వివాహాది సంబంధాలు చివరిదాకా వచ్చి కుదరకపోవడం కానీ, ఇలాంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారతో కూడా క్రయ విక్రయాల్లో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే మీకు రావాల్సిన మంచి మంచి అవకాశాలన్నీ కూడా చేజారిపోయే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక అప్పుల విషయంలో ఎవరికైనా సరే అప్పులు ఇవ్వకపోవడమే మంచిది. ఇచ్చారంటే కనుక అవి సాధారణంగా వెనక్కి వచ్చేలా కనపడటం లేదు, జాగ్రత్త. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టేయకండి. ఇక సంతానం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం కలచవేస్తాయి. అంటే పిల్లలకి ఏదైనా ఇబ్బందులు కలగడం, వాళ్ళకి ఏదైనా సమస్యలు రావడం, వివాహాది ఉద్యోగ వ్యవహార విషయాలు, ఆరోగ్యం విషయాలు ఇబ్బందులు తలెత్తడం వల్ల కొంచెం మానసిక అశాంతి కనపడుతుంది, జాగ్రత్త. వాళ్ళ వల్ల కూడా అంటే పిల్లల వల్ల కూడా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి, మీకు జాగ్రత్త. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని పాడు చేసే పరిస్థితుంది, అంటే చెడు స్నేహితులు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండాలి ఈ వారం. ఇక కుటుంబ సమర్పరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సమస్యలు, విధి నిర్వహణ ఇవన్నీ ఇబ్బందులు తలెత్తుతాయి అన్నమాట. అంటే బాధ్యతలు పెరిగిపోతాయి మీకు బాగా. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతున్నాయి ఈ వారం. కాబట్టి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి. శారీరకపరమైనటువంటి కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే పెట్టుబడులు కానీ, స్కీముల్లో జాయిన్ అవ్వడాలు కానీ,